అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రైల్వే మంత్రి అయితడట కొండా విశ్వేశ్వరు. ఈ ముచ్చట ఎట్లా చెప్తున్నాడో మరి సారు. ఇంటి ఓనరు బాత్రూమ్ లో పెట్టిండట సీసీ కెమెరాలు. కిరాయోళ్ళు కేసు పెడితే అరెస్టు చేసిర్రు పోలీసులు. ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో దొరికినాయి కట్టలు. ఎంత అవినీతి చేసి సంపాదించిండో ఇన్ని కోట్లు. పండుగ పూట కల్తీ చేసి అమ్ముతుండ్రు స్వీట్లు. ఇవి తింటే పడాల్సిందే మస్తు పాటలు. టాయిలెట్ తొట్టి కింద దాచిపెట్టిండు మందు బాటిల్లు. తెలివిగా వచ్చి బయటకు తీసిండ్రు ఆఫీసర్లు. సభలు సమావేశాలు జరిగినప్పుడు భోజనాలు, టిఫిన్లు, ఛాయ్లు, బిస్కెట్లు అరేంజ్మెంట్ చేస్తారు. మనిషికో మంచినీళ్ళ బాటిల్ ఇస్తారు. ఎవరికి అన్నంతో ఇబ్బంది లేకుండా, ఎవరి కడుపు మార్చకుండా లీడర్లు చూసుకుంటారు. ఇదంతా కామన్. కానీ ఇక్కడ మాత్రం ఒక పార్టీ వాళ్ళు గట్లనే అరేంజ్ చేసిర్రు. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే, దేవుడా కళ్ళు మూసి తెరిచేంతల్ని అంత శిల్లంకొల్లం చేసిర్రు. ఇంతకు ఏంటిది ఇదంతా, ఏం తీసుకుపోతున్నారు అంటే బిర్యానీ. ఎస్, హైదరాబాద్ బిర్యానీ ప్యాకెట్లే. బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అక్కడ ఒక లీడర్ సారు నామినేషన్ కార్యక్రమం అయిపోయాక బిర్యానీని ఏర్పాటు చేసిండు. కాకపోతే సరిగా దాని మెయింటెనెన్స్ విషయంలో అటు ఇటు అయ్యేసరికి ఒక్కసారిగా జనాలు ఎగబడేసరికి గింత కథ అయింది. మరి గింతగానం బిర్యానీలు ఏర్పాటు చేసినాక మెయింటెనెన్స్ దగ్గర ఎవ్వరిని ఎందుకు ఉంచలేదో గాని మస్తు అంటే మస్తు బిర్యానీలు ఖరాబ్ అయినాయి. అటు తిన్నట్టు లేదు, ఇటు జనాలకు సరిపోను బిర్యానీ దొరికినట్టు లేకుండా అయింది పరిస్థితి. ఇక ఈ ముచ్చట ఇటు ఉంచితే, ఇటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనేమో ఒక లీడర్ ఫోటో తీసుకుందామని కొందరు కార్యకర్తలు ఎగబడేసరికి ఈ అన్నదుడుండ్రి ఎట్లా వాడిపోయిండో. కథ సల్లగుండా ఎంత పనైపో. మంచి వరుడే కాకుండా ఫోన్ కూడా మొత్తం పొట్టు పొట్టుగా తడిచిపోయింది. మళ్ళీ అటు ఇటు చేసి పైకి ఎక్కిండు గాని ఈ మంచి ఇంతగానం ఇట్లా నీళ్ళలా పడ్డా. అర్ధికు లీడర్ కు మాత్రము ఈ విషయంగా నవ్వలేదు, వినవలేదు. పాపం అన్న మాత్రము భలే వరుడు పడ్డాడు పో. మీరుంటున్న రూమ్ ఖాళీ చేసి వేరే రూమ్ కు షిఫ్ట్ అవుతున్నారా? ఉద్యోగం వేరే దగ్గరికి మారిందని అక్కడ కొత్త రూమ్ కోసం వెతుకుతున్నారా? ఇన్ని రోజులు ఇంట్లో మమ్మీ డాడీలతో ఉండి మ్యారేజ్ అయినాక వేరే కాపురం పెట్టేందుకు కొత్త రూమ్కు పోవాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త, మీరు ఉండబోయే ఇల్లును 1కి 100 సార్లు చెక్కింగ్ చేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్ లా ఒక ఫ్యామిలీ రూమ్ కిరాయి ఇచ్చి దాంట్లో సీసీ కెమెరా పెట్టిండటంలో జవహర్ నగర్ లో ఈ దుర్మార్గుడు మరి బుద్ధెందుకు గడ్డి తిన్నదో, ఈ దిక్కుమాల ఐడియా ఎవడిచ్చిండో తెలియదు గాని ఎలక్ట్రీషియన్ తో కలిసి బాత్రూమ్ లా లైట్ హోల్డర్ లా పెట్టిండు. మరి ఇంట్లోలకు ఎట్లా అనుమానం వచ్చిందో గాని కరెంటు బుగ్గ తీసి చూస్తే ఒక్కసారి షాక్ అయినరట. ఏం చేయన్నో తెలియక ఏడ్చుకుంటా స్టేషన్ పోతే పోలీసులు కంప్లైంట్ తీసుకురట. ఇక ఇదంతా ఒకేత అయితే ఆ ఇంటి ఓనర్ అమ్మ చూడుండ్రి కిరాయికి ఉండటంతో ఎట్లా మాట్లాడిందో. మరి మా ప్లేస్ లో ఎవరున్నా అశోక్ అంకుల్ అయితే అస్సలు కొడుకా ఇన్నారుల్లా వీళ్ళు స్టేషన్ పోయి కంప్లైంట్ చేసుడే తప్ప అన్నట్టు మీదికెళ్ళి వీళ్ళనే బెదిరించినట్టు చేస్తున్నది. కానీ చూడుండ్రి కొందరు మెంటల్ గాల పనులు ఎట్లున్నాయో. అరే ఇంట్లో కిరాయికి వచ్చిన వాళ్ళకు నల్లాలు పెట్టియాలి, లైట్లు బాగా లేకుంటే చేపియాలి గాని గిదేం బుద్ధి చెప్పుండ్రి. ఇప్పటికైతే ఓనర్ ను అరెస్ట్ చేసిర్రట. ఎలక్ట్రీషియన్ కోసం దేవులాడుతుర్రట. కానీ జనాలు రూమ్లల్లా కిరాయిలకు చేరేటోళ్ళు ఎందుకైనా మంచిది 1కి 2 సార్లు ఇల్లంతా చెక్కింగ్ చేసి ఇంట్లకు దిగుండి, సరేనా? కానీ ముచ్చట ఇంటుంటేనే గుబులు పెట్టినంత పనైపోతున్నది పోన్రి. చికెన్ కావాల్సిన వాళ్ళు చికెన్ దుకాణంకి పోయి కిలో కావాలంటే కిలో, 2 కిలోలు కావాలంటే 2 కిలోలు, స్కిన్ లెస్ అయితే స్కిన్ లెస్, స్కిన్ తో ఉన్నదైతే స్కిన్ తోను కొనుక్కుంటారు. ఇక చికెన్ ఎంత రేట్ అయితే అంతకిస్తారు, అంతే కదా. ఆడ బేరాలు ఆడేది కూడా ఏం ఉండదు. రోజు చికెన్ రేట్లు పేపర్లనే వస్తాయి.
కానీ అదే గిడో కాడ చికెన్ రేట్ల విషయంలో మాట పెరిగి ఎంత పెద్ద లొల్లైందో చూడుండ్రి. కూరగాయల కాడ బేరమాడంగా లొల్లులైన వార్తలు చూసినాం గానీ ఇగో ఇక్కడ చికెన్ రేట్ల విషయంలో లొల్లైతే ఏకంగా ఇగో ఈ అన్న కత్తి పట్టుకునేమి దిగిపోయిండు. అరే 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 ఆ కత్తి తాకితే బతుకుతారు అనుల్లా ఆపున్రీ అటు బయటికి గుంజుకపోన్రీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల్ గర్రేపల్లిలో ఈ చికెన్ దుకాణం కాడికి కొందరు తమ్ముళ్ళు వచ్చిండ్రు. అయితే ఇంతంత పుచ్చుకొని ఉన్నారట వాళ్ళు. మరిగా చికెన్ అమ్మేటైనను రేటు దగ్గర అంతనా ఇంతనా అని ఎంత సతాంచిండ్రో గాని ఆయనకు కోపం వచ్చి ఏ ఇందిరాబాయి మీరు ఒరులుతున్నది అని గట్టిగా అనేటాళ్లకు వాళ్ళందరూ కలిసి చికెన్ అమ్మే అన్న మీదికి దాడి చేసిండ్రట. ఇంకా నయ్యంలో ఆయన కత్తి పట్టుకొని మీదికే పోయిండు. అదృష్టం మంచిగా ఉండి తాకలే గాని లేకుంటే కత్తి దాకి పానాలు పోయేటి. ఏం కోపాలో ఏమో పోన్రి మనుషులకు పాడై ఎవ్వలకు ఓపికంటలేదు. కడుపులో ఇంత సుక్క పడంగానే సుక్కలు చూపెడుతున్నారు అవతలకు. ఇక దీని మీద పోలీసులు అయితే కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారట గాని అయినా తాగినప్పుడు ఇట్లా రోడ్ల మీదకి రాకుండా ఇంట్లో వంట అయిపోతుంది కదా. యువర్ అటెన్షన్ ప్లీజ్. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సారు మరికొద్ది రోజుల్లో కేంద్ర మంత్రిగా మన ముందుకు రాబోతున్నాడట. టుయ్ టుయ్ టుయ్. దయచేసి వినండి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సారు మరికొద్ది రోజుల్లో కేంద్ర మంత్రిగా మన ముందుకు రాబోతున్నాడట. ఏందివాని ఏదో కొత్త వార్తనే చెప్పినావు కానీ అదేదో రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ చేసినట్టు చెప్తున్నావు. అంటే అట్లెందుకు చెప్పినో ఈ వార్త తింటే మీకే తెలుస్తుంది. వచ్చే ప్రభుత్వం అదే ఉంటుంది. నేనే రైల్వేస్ మినిస్టర్ అవుతా. ఇన్న రానుల్లా వచ్చే సర్కారు మళ్ళా బీజేపీదేనట. అప్పుడు రైల్వే మినిస్టరు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సారేనట. స్వయంగా సారే ఈ మాట చెప్పిండు. మరి మోడీ సారో అమిత్ షా సారో వచ్చేసరికి నీకే రైల్వే మినిస్టర్ ఇస్తామని ముందే చెప్పిండ్రో లేకుంటే సారుకే కేంద్ర మంత్రి కావాలనే కోరికుండి రైల్వే శాఖే కావాలి అనుకుంటున్నాడో తెలియదు గాని ఇగో ఇట్లా వచ్చేసరికి నేనే రైల్వే మినిస్టర్ను అని ఓపెన్ గానే చెప్పిండు. వచ్చే ప్రభుత్వం అదే ఉంటుంది. నేనే రైల్వేస్ మినిస్టర్ అయితే తప్పనిసరిగా ఇక్కడ. మరిగా రేపటిదానికి రూపం లేదు అంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మంత్రి అవుతాడు అనుకోలేదా? కానీ ఇప్పుడు రాకపోయేటాలకు టైం దొరికినప్పుడల్లా సొంత సర్కారు మీదనే విమర్శలు చేస్తున్నాడు. అయితే ఈ సార్ విషయంలో మాత్రం కేంద్రంలో అట్లాంటి పరిస్థితి రావద్దు. సారు వారి కోరిక నెరవేరి నిజంగానే రైల్వే మంత్రి కావాలని అయి మన సౌత్ ఇండియా రైల్వేకు అందులో మన తెలుగు రాష్ట్రాలకు ఇంకిన్ని ఎక్కువ నిధులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారట సార్ చుట్టూ తిరిగేటోళ్ళు కొంతమంది. కానీ చూడాలే మరిగా ఏమైతుందో. సరే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్ మీకైతే. కాకపోతే మీరు రైల్వే మంత్రి అయితే మరి ఇప్పుడున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ పరిస్థితి ఏంటి సార్ వచ్చేసరికి అని డౌట్ పడుతున్నారు కొంతమంది. కలికాలం కాదిది, కల్తీ కాలం అన్నట్టే ఉన్నదుల్లా. పొద్దున దాగే పాల కాంచి రాత్రి దోమలు గుట్టకుంట పెట్టుకునే దోమల మందు దాకా అన్నిట్లకన్నిట్లా కొన్ని కల్తీయే తయారు చేస్తున్నారు కొందరు కంత్రిగాళ్ళు. ఎందుకక్క గంత సీరియస్ అవుతున్నావు ఇప్పుడు? అంతగనం కల్తీ ముచ్చట ఏం తెలిసింది అనుకుంటున్నారా? ఒకటా రెండా చూడుండ్రు మీరే. కాదేది కల్తీకి అనర్హం అని బరాబర్ ప్రూవ్ చేసుకున్నారు కల్తీగాళ్ళు. వాళ్ళ కండ్లల్ల కల్తీ లేని కాకర పుల్లలు గుచ్చా. తెలంగాణలో ఉన్న కొన్ని స్వీట్ షాపులు మసాలా తయారీ కేంద్రాల మీద రైడ్ చేసిర్రు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. ఇప్పుడు ఇగో ఇడ డ్రమ్ములో కనిపిస్తున్న అల్లం పేస్ట్ అంతా అడ్డమైందేనట. దీన్ని డబ్బాలో పెట్టి అమ్ముతుంటే రావురు అనుకుంటా తింటున్నమాట మనం. ఇదొక్కటే కాదుల్లా, మలక్పేట్ల తేనెను కల్తీ చేసే కంత్రిగలను పట్టుకున్నారు కాంచన్బాగ్ పోలీసులు. బెల్లంతో తయారు చేస్తురట తేనెను. 100 కిలోల హనీని స్వాధీనం చేసుకున్నారు సార్లు. మరి అసలు సడన్ గా ఈ చెక్కింగ్లు ఎందుకో ఈ సార్ని అడుగుదాం. ఏంది సార్ కథ? దీపావళి సందర్భంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు ఆదేశానుసారం ఈ స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టాము. దీపావళి పండుగ వరకు కంటిన్యూ ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి. అచ్చా పండుగనా? అసలే దీపావళి అంటే స్వీట్ డబ్బాలు బాగా కొనుక్కపోతుంటారు జనాలు. దుకాణ పోళ్ళు కూడా కింటన్ల కొద్ది తయారు చేస్తుంటారు. అందులో కల్తీ అయి ఆరోగ్యం ఆగం కాకుండా చూసే పనిలో పడ్డారన్నట్టు సార్లు. మంచిది సార్, కాకుంటే ఒక్క పండుగలప్పుడే కాకుండా పక్షానికోసారి అన్నట్టు చెక్కింగ్లు చేస్తే గానీ జర సోయితోటి మెదులుతారు. లేకుంటే వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం తీ అనుకొని అడ్డగోలు కథలు పడతాయి, ఆగమవుతారు జనాలు. జర కంటిన్యూ చేయండి ఎప్పటికీ మీ చెక్కింగులు. ఇగిట్లా మనకాడ మాత్రమే కాదు, చాలా జాగిట్లనే ఉన్నది ఎవ్వారం. ఢిల్లీలో ఒక దగ్గర పాల పదార్థాలు తయారు చేసే కంపెనీకి చెక్కింగ్ పోతే దిక్కువాళ్ళ కెమికల్స్ దొరికినాయట పాలు వలగొట్టేటి. మొత్తం
మొత్తం 2500 కిలోల మాల్ సీజ్ చేసిర్రు. ఇంకో దగ్గరనేమో సింథటిక్ రసగుల్లలు తయారు చేస్తుర్రని తెలిసి అన్నిటికన్ని బొందల ఓపిచ్చిర్రు ఆఫీసర్లు. పబ్లిక్ చూస్తున్నారు కదా, జర మసాలాలు తిండి పదార్థాలు ఇంట్లోనే చేసుకుంటే ఉత్తమం కాదని కెమికల్స్ వాడిన ఫుడ్ తింటే అట ఇంకా దవాఖానలో వాడి అదే కెమికల్స్ తోటి చేసిన గోళీలు వాడాల్సి వస్తుంది, జాగ్రత్త. పబ్లిక్ ను తిప్పల పెట్టేందుకు మళ్ళొక గ్యాంగ్ మోపైంది. రోలెక్స్, కపిల్ దేవ్, వాసిం బొమ్మన్లు కలిసి అంగడి చేసుకుంటా ఆగం పట్టిస్తురు జనాలను. అందుకే పబ్లిక్ కేసు పెట్టంగానే హుటాహుటిన బయలుదేరి వచ్చి పట్టుకొని సంఖ్యలేసి లారీ ఎక్కిచ్చిరు అధికారులు. అదేంది, జీబులే కదా ఎక్కియాల్సింది, లారెందుకు ఎక్కిచ్చిర్రు అనుకుంటుర్రా? అయితే ఈ వార్త చూడాల్సిందే. ఏంది ఏనుగుల గురించా మీరు ఇంతసేపు చెప్పింది అనుకుంటున్నారా? అవే మరి ఆగం చేస్తున్నది జనాలను. ఇగో ఇదే గ్యాంగు లీడరు, దీని పేరు రోలెక్స్. మరిగా రోలెక్స్ అని పేరు పెట్టినందుకు జైలర్ సినిమాలో రోలెక్స్ అని ఫీల్ అవుతున్నదో ఏమో గాని అంటే అడవిల నుండి ఊర్లకు వచ్చి మీ పంటంతా తక్కి పాడు చేసిన అని ఆడుతుందంట. పబ్లిక్ ను తొండంతో కొట్టుకుంటా తోకూపుతున్నదట. ఎన్నిసార్లు ఇలా కొట్టినా మళ్ళా గ్యాంగు నేసుకొని వస్తున్నదట. అందుకే ఇట్లయితే కాదని కోయంబత్తూరు అటవీ సార్లు స్కెచ్ చేసి దొరకబట్టిండ్రు దీని గ్యాంగుని. అగ చూడండి, లారీలకు ఎక్కిద్దామని చూస్తుంటే అస్సలు ఎక్కుతలేదు. నడివే ఆహా, ఎంత పొగరు! మావటన్నా పైన కూర్చొని పాపా అని తొక్కుతున్నా కదులుతలేదు. ఆ కళ్ళల్లో పశ్చాత్తాపం లేదు, తప్పు చేసినా అన్న ఫీలింగ్ లేదు. ఏనుగనుకుంటానవా, మనిషి అనుకుంటానవా? నువ్వు మనుషుల లెక్క ప్రవర్తించాలనుకోకు. కుళ్ళు కుట్రలు కుతంత్రాల్లో మనుషులను మించినోళ్ళు లేరు. నీకది సాధ్యం కాదు గాని ఇంకోసారి పొరపాటున కూడా ప్రయత్నం చేయకు. రౌడీ గుండగాళ్ళ లెక్క చేద్దామని పోయి అడవిలో మీ వాళ్ళతోటి మంచిగా బతుకు అని ఎన్నుకున్న ఏనుగుతోటి గెదిమిస్తే గప్పుడెక్కింది లోపటికి. ఇగాటిని లారీలలో పోతుంటే వెనకనే పోకుండా వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో తిప్పినరట అక్కడ జనాలు. గాని ఏందో మరి నడమ మూగజీవాలు ఇట్లా మన జాగళ్ళకు వచ్చి మనల్ని పరిశాన్ చేసింది కాక అవి పరిశాన్ అవుతున్నాయి. కొందరు దొంగలకు మామూలు తెలివి ఉండదుల్లా. వాళ్ళ ఐక్యూ మొత్తం ఉపయోగించి పోలీసులకే దొరకకుండా దొంగతనం చేస్తారు, స్మగ్లింగ్లు చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు చేసే దందాన్ని చూస్తే ఏహే గిట్ల కూడా చేస్తారా అని మనకు అనిపిస్తుంది కదా. అయితే ఒక్కసారి గిట్ చూడుండ్రి, ఒకళ్ళు ఎట్లా స్మగ్లింగ్ చేసిర్రు, ఏం స్మగ్లింగ్ చేసిండ్రో. దేవుడా, దొంగనీకవా చూసిండ్రా నువ్వులా గోల్డ్ని ఎట్లా పట్టుకొచ్చిండో. మెటల్ డోర్ లాకుల పెట్టి పట్టుకొచ్చిండు. దగ్గర 2 కోట్ల విలువ ఉంటుందట ఈ బంగారం. ఇది ఇంట్లో పెడితే పోలీసులకు ఎట్లా తెలుస్తుంది అనుకున్నాడో ఏమో కానీ దర్జాగా తీసుకొస్తుంటే పోలీసుల తెలివి ముందు దొంగని తెలివి ఉత్త జూజూబీ అయ్యి బంగారం అంతా బయటపడ్డది. షార్జా నుంచి వచ్చిండట ఈ మనిషి. ఎన్నేళ్ల నుంచి ఇట్లా స్మగ్లింగ్ చేస్తున్నాడో ఏందో గాని ఇప్పుడైతే దొరికిపోయింది ఇట్లా. ఇక ఇది హైదరాబాద్ లో ముచ్చటైతే బీహార్ లో ఒక మోతేవరి మందు కీసాలు ఎక్కడ దాచిండో ఎంతగానం దాచిండో చూడండి. 1 2 3 4 వామ్మో తీయుండ్రి అనాలు తీయుండ్రి. మొత్తం హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ వెళ్ళినాయి కదా. 29 కీసాలు వెళ్ళినాయి. అన్నిటికన్నీ బయట దేశం మందు కీసలేనట. మరి మందుని తెచ్చి బాత్రూంలో దయాలని ఎందుకు అనిపించిందో, అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చిండ్రో గానీ ఒక్కొక్కరు ఇకమత్ చూడండి ఎట్లున్నదో. బ్యాంకుల డబ్బు కొట్టేసే దొంగలు, బస్సుల పర్సులు కొట్టేసే దొంగలు, పార్కింగ్ చేసిన బండ్లను కొట్టేసే దొంగలు, కూరగాయల దొంగలు, హోటల్లో టిఫిన్ చేసి కౌంటర్ల దగ్గర డబ్బులు కొట్టేసే దొంగలు. ఓ ఇట్లా దొంగలల్లా కూడా చాలా రకాలు ఉంటారు. కండ్లకేదైనా మంచి కనబడితే చాలు సొంతం చేసుకునే తందుకు రకరకాల కథలు పడతారు దొంగలు కదా. అయితే ఇక్కడ దొంగలు ఏం దొంగతనం చేసిర్రంటే, రైట్ దుఃఖం బంద్ అయ్యేదాకా వైన్స్ చుట్టే తిరిగిండ్రు. ఎట్లా దొంగతనం చేయాలో ప్లాన్ వేసిర్రు. అట్లా దుఃఖపోలు బయటికి వెళ్ళంగానే 1-2 గంటలనే దుఃఖాలకు జ్వరపడ్డారు. ఇక చూడుండ్రి, అటోడు ఇటోడు ఇట్లా సెగబడుతున్నారు. ఒకడు కీసాలు మడత పెడితే ఇంకోడు కౌంటర్ల పైసలు మడత పెట్టిండు. ఇష్టమైన మందు కీసాలు దొరికిన కాడికి పైసలు అందుకొని అవతల పడ్డరు. చెప్పవే అన్నా, మీరు మంచిగా తాళాలు వేయలేదానే? ఎట్లొచ్చిర్రంటవే దొంగలు? 10 గంటలకు షాప్ క్లోజ్ చేసుకొని 2-2:30 ప్రాంతంలో దొంగలు గోడ పగలు కొట్టుకొని లోపలికి వచ్చి డబ్బులు, మందు, కాస్ట్లీ లిక్కరు చోరీ చేయడం జరిగింది. కథ సల్లగుండా ఇన్నారులా
తాళాలు వలగొడితే సప్పుడు అవుతుందని దుఃఖం వెనుక బాదు గోడ వలగొట్టుకొని లోపల జొరవడ్డారట. ఇద్దరికిద్దరు ముఖాలకు మాస్కులు పెట్టుకొని జొరవడ్డారు. మరి దినం ఇక్కడ తాగే తాగుబోతులే ఈ దొంగతనం చేసిర్రో. ఇంత బయట ఊరు దొంగలో తెలియదు గాని పోలీసులు కేసు రాసుకొని దేవులాడుతుర్రట. కానీ చూడుండ్రి దొంగ బడిమెగాళ్ళు ఎట్లున్నారో చూసేటందుకు దుక్కనే ఉన్నారు. ఏదైనా పని చేసుకొని బతుకుతేంది చెప్పుండ్రి. చి పోలీసులకు దొరికితే మాత్రం మామూలుగా ఉండదు పోన్రీలకు. చూసిరు కదా, ఇవి వాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.